హలో అండి, ఇదేంటనుకుంటున్నారు? అల్లం చారు, పెసరకట్టు. కొంచెం వేడి చేసినట్టు అనిపిస్తోందండి. అందుకని దానికి రెమెడీగా ఏం చేస్తున్నానంటే పెసరపప్పు కట్టు చేస్తున్నానండి. ఇంకోండి, పెసరపప్పు ఒక గరిటెడు పెసరపప్పు తీసుకున్నాను. చక్కగా నీళ్ళు పోసేసి కుక్కర్లో పెట్టేస్తున్నాను. కొద్దిగా పసుపు కూడా వేసేసుకుని కొద్దిగా నూనె, కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. ఇది నిజానికి బయట పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. బయట పెట్టి ఉడికించుకుంటే ఇప్పుడు ఇటు పక్క స్టవ్ మీద మూకుడు పెట్టేసుకున్నాను. వేడెక్కిపోయింది. కొద్దిగా నూనె వేసుకుంటున్నాను. వేసుకుని మరి ఇదొకటి చేసుకుంటే కాదు కదా, వేడి విరగాలి, పైత్యం విరగాలి. కాబట్టి ఒక 2 అంగుళాల ముక్క అల్లం తీసుకున్నానండి. అల్లము, 2 పచ్చిమిరపకాయలు, ఎందుకంటే ఇది కారంగా ఉంటుంది. అంతేకాకుండా మనం దీంట్లో పైనుంచి మళ్ళీ కొంచెం కారం కూడా వేస్తాం కాబట్టి ఇది కొంచెం ఇలా వేయించేసుకోవాలన్నమాట. ఇది వేగుతూ ఉంటుంది. ఈలోపు మనం ఏం చేద్దామంటే, మీకు గుర్తుంది కదా, మొన్న చింతపండు గుజ్జు చేశాను కదా, అది కొంచెం తీసుకుని నీళ్లు కలుపుకుందాం. నేనేం చేస్తున్నానంటే అల్లం చారు అండి. అల్లం చారు అనుకోండి, పులుసు అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఇలా 2 చెంచాల నేను చింతపండు గుజ్జు తీసుకుని ఇలా నీళ్ళల్లో కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు వేగిపోయాయండి, తీసేసుకుందాము. చల్లారుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకొంచెం నూనె చుక్క వేసుకుందాము. కొంచెం ఎక్కువ ఎక్కర్లేదు. వేసుకుని ఇంకా పోపంటూ ప్రత్యేకంగా దానిపైన పెట్టక్కర్లేదండి, ఇందులోనే వేసేస్తున్నాను. మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇంక ఇంగు వేయక్కర్లేదండి. అల్లం పచ్చడి కదా, ఇంగు వేయక్కర్లేదు. ఇప్పుడు ఈ కలిపిన ఇది ఉడుకుతోందండి. ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఎందుకంటే మొన్న కొంచెం చెప్పాను కదా, దాంట్లో చింతపండు గుజ్జులో వేసానని. అయినా అంత పెద్ద ఎక్కువేం అవ్వదులేండి. అంత దానికి బెల్లము, అలాగే పసుపు,
చాలా సింపుల్ అండి, చాలా సింపుల్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ పెసరపప్పుకి కమ్మదనానికి ఈ పులుసు కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. కొత్తిమీర కూడా వేశాను, మాటల్లో పడి చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఈ చల్లారిపోయాయి కదండి, ఇది మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు మనము ఇంకోటి చేయాలి. ఏంటంటే మెంతి కారం మీకు చూపించాను నేను. మెంతులు, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి వేసింది. ఇంకా వేరే కారం అంటూ ఏం వేయమండి. ఇదే చూశారు కదా, చాలా బాగుంటుంది. దీనిని కావాలంటే పల్చగాను, మాకు పల్చగా ఇష్టం కాబట్టి పల్చగా చేస్తున్నానండి. లేదంటే కొంచెం గట్టిగా కూడా చేసుకోవచ్చు. గుజ్జు వేసుకుని నీళ్లు తక్కువ పోసుకుని కొంచెం చిక్కగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం కదండి. వేసేసుకొని చక్కగా మరగనివ్వాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుని జారులో కలుపుకుందాము. నేను ఏదైనా అంతే అండి, అస్సలు కొంచెం కూడా వేస్ట్ కానివ్వను. కాకపోతే చెప్పాను కదండి, చింతపండు విషయంలో కొంచెం అజాగ్రత్త ఎక్కువ. చూసారా అసలు ఎంత అద్భుతంగా ఉంటుందోనండి. 2-3 రోజులైనా కూడా పాడవది, ఇది అంత అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ చూద్దాము. ఇంకొంచెం తీపి పడుతుందండి. కొంచెం పంచదార వేసేస్తాను. అంతే అండి, సింపుల్ చాలా. కుక్కర్ కూడా చల్లారిపోయిందండి, తీసేద్దాము పప్పు. అయితే మీకు ఒక టిప్ చెప్పాలండి. ఇది మూకుడి. చూసారా, ఈ పెసరపప్పు సాధారణంగా పొంగిపోతుందండి. అది పొంగకుండా ఉండడానికి చూసారా, అసలు కుక్కర్ నిండా అయిపోతుంది. నేను ఇందులో పట్టే బుల్లి చెంచా వేసా. గిన్నెలో పెట్టినా కూడా కుక్కర్ నిండా అయిపోతుంది అన్నమాట. అందువల్ల ఇలా చెంచా వేసామనుకోండి పొంగదన్నమాట. మీరు దీన్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ మేమైతే పప్పు కట్ట అంటామండి. మా అమ్మగారు ఇలా చేశారు. మా నాన్నగారికి చాలా చాలా ఇష్టం అండి. పెసరపప్పులో ఉప్పు తక్కువ పడుతుంది, చూసి వేసుకోవాలండి, కొద్దిగా వేసుకోవాలి. దీంట్లో నెయ్యి పోపు పెట్టుకుందాము. పోపు పెట్టుకుంటే బాగుంటుంది. అండి డాటర్స్ ఆర్ డాడీస్ పెట్స్ అంటారు కదండి, అలాగా నేను కూడా మా నాన్నగారికి ముద్దుల కూతుర్నండి. ఆయనకి పేరెంట్స్కి ఏమి ఇష్టమో మనం గుర్తుంచుకోకపోతే ఎలాగా, అవునా కాదా?
చూసారా? ఇప్పుడు కొంచెం జీలకర్ర, ఇందులో ఇంగు వేయకూడదండి, ఆవాలు అంతే. ఒక ఎండుమిరపకాయ, ఒక్క ఎండుమిరపకాయ, కమ్మగా ఉంటుందన్నమాట ఇది. అలాగే ఇందులో కరివేపాకు కూడా వేసాను, చూసారు కదా. అంతే అండి, ఇవాటి వంట చాలా సింపుల్ అండ్ టేస్టీ. ఇది కొంచెం ఇంకొంచెం సేపు కొంచెం పలచగా ఉంది కదా, కట్ట అంటే పలచగానే ఉంటుందండి, కాకపోతే ఇంకొంచెం దగ్గర పడిద్దాము. చల్లారితే ఎలాగో దగ్గర పడుతుంది అనుకోండి. పులుసు ఉడుకుతోంది. పప్పు ఉడికిపోయిందండి, పులుసు కూడా ఉడికిపోయింది. డిష్ అవుట్ చేసుకుందాము. మనకి నిలవ ఉండాలి కాబట్టి నిలవ ఉంటుంది కూడా. ఇంత తినేలేం కదండి, ఘాటు కదా, కానీ ఎంత అద్భుతంగా ఉంటుందోనండి. అన్నంలో నెయ్యి వేసుకొని వేడి అన్నంలో ఈ పెసరపప్పు కలుపుకొని పక్కన కప్పులో ఈ చారు పెట్టుకుని ఆ ముద్ద అందులో ముంచుకొని తింటుంటే ఆహాహాహా, పైచ్యం గీచ్యం వేడి అన్నీ ఎగిరిపోతాయండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నా మాట నమ్మండి, తప్పకుండా ట్రై చేయండి. చాలా 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 బాగుంటుంది. అంతేనండి. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూశారు కదా, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూసారా, చక్కగా పప్పు అల్లం చారు రెండు రెడీ అయిపోయాయి. ఇది కనుక మనం కొంచెం చిక్కగా చేసుకున్నాం అనుకోండి, గుజ్జులాగా, ఏంటంటే ప్రయాణాల్లో అక్కడికి వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళచ్చు, చక్కగా చాలా బాగుంటుంది. అలాగే గారి, ఇడ్లీ ఇలాంటివి చేసుకున్నప్పుడు ముంచుకొని తింటే ఎంతసేపు సాంబారే కాకుండా దోశ కానీ పెసరట్టు కానీ ఉప్మాలో కూడా వేసుకొని తింటే అండి, పలచగా ఉన్నా సరే అద్భుతంగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. అది ఫ్రెండ్స్, ఓకేనా? నచ్చిందా? నచ్చితే వెంటనే ట్రై చేయండి. అలాగే తప్పకుండా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.